ట్రంప్కి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి అమెరికన్ కార్పొరేట్స్ నుంచి. అయితే యాపిల్ మళ్ళీ షాక్ ఇచ్చింది. మొన్న అరబ్ నేషన్స్ టూర్లో ఉన్నప్పుడు క్లియర్గా చెప్పారు టిమ్ కుక్కి, యాపిల్కి, టిమ్ కుక్ నువ్వు చేస్తుంది బాగోలేదు, నువ్వు వెళితే మాత్రం మర్యాదగా ఉండదు అన్న విధంగా చెప్పారు. దానికి రెస్పాండ్ అవుతే యాపిల్ అయితే వెళతాను అని చెప్పింది. వెళితే కనుక 25% వేస్తానని అంతకుముందు అన్నాడు. అయితే యాపిల్ ఓకే 25% వేస్తే వేయని అని చెప్పి మళ్ళీ రెస్పాండ్ అయింది, భారతదేశానికి పక్కా వస్తాను అని చెప్పి. ట్రంప్ అది చూసిన తర్వాత సరే యాపిల్ నువ్వు భారతదేశానికి వెళ్ళు, 25% నీకు పడబోతుంది ట్యాక్స్, 25% నీకు పడబోతుంది టారిఫ్స్ కింద అని చెప్పి ట్రంప్ రీసెంట్గా మళ్ళీ స్టేట్మెంట్ చేశారు. అయితే ఈ 25% పడుతున్న యాపిల్ భారతదేశానికి రావడానికి రీజన్ ఏంటంటే 25% టారిఫ్స్ పడినా కానీ భారతదేశంలో చేయటం, మ్యానుఫ్యాక్చర్ చేయటం, అసెంబుల్ చేయటం అనేది యాపిల్కి ఆదాయకరం యుఎస్లో ఉండటం కంటే. అయితే ఈ మొత్తాన్ని డీకోడ్ చేస్తూ ఒక చార్టెడ్ అకౌంటెంట్ సిఏ ట్విట్టర్లో ఒక థ్రెడ్ పెట్టారు, ఈ మ్యాథ్ క్యాలిక్యులేషన్ మొత్తం. లెట్ us సీ దట్. భారతదేశం అనేది ఎందుకు పర్ఫెక్ట్? ఒక యావరేజ్ మంత్లీ ఫ్యాక్టరీ వర్కర్ శాలరీ భారతదేశంలో 19,000 రూపీస్, అదే అమెరికాలో అయితే 2.4 lakh. కాస్ట్ టు అసెంబుల్ 1 iPhone ఇన్ ఇండియా భారతదేశంలో అసెంబుల్ చేయడానికి 2,500 రూపీస్ పడుతుంది, అదే అమెరికాలో అయితే 32,000 పడుతుంది, 32,000. సో 32 - 2,500, యాపిల్ సేవ్స్ 29,000 పర్ ఐఫోన్. ఒక్కొక్క ఐఫోన్కి 29,500 లాభం భారతదేశంలో చేస్తే. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, 25% టారిఫ్ వేస్తాను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే అని అంటాడు. సో చూద్దాం. ఇప్పుడు ఐఫోన్ ప్రైస్ ఎంత? 85,000. ప్రో మ్యాక్స్, ప్రోస్ కాకుండా నార్మల్ ఐఫోన్ 25% టారిఫ్ అనుకోండి దాని మీద. 85,000లో 25% టారిఫ్ వేస్తే 21,500. సో ఇండియాలో కాస్ట్ ఎంత పడుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్కి 2,500 ప్లస్ టారిఫ్ పడుతుంది కదా, అది కూడా 21,250 రూపీస్. మొత్తం కలిపితే 23,750 పడుతుంది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవినందుకు ట్యాక్స్ వేస్తున్నాడు కాబట్టి. అమెరికాలో తయారు చేస్తే ఇందాక ఎంత అనుకున్నాం? 32,000 అనుకున్నాం. టారిఫ్ వేసినా కానీ భారతదేశంలో తయారు చేస్తే లాభంగానే ఉంది. ఎంత? దగ్గర దగ్గర 8,000 రూపీస్ పర్ యూనిట్ టారిఫ్ వేసిన తర్వాత కూడా. టారిఫ్ వేయకపోతే ఎంత? దగ్గర దగ్గర 30,000 లాభం ఉండేది, టారిఫ్ వేస్తున్నాడు ఇండియాలో వేస్తున్నందుకు. ఇప్పుడు యాపిల్ ప్రాఫిట్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు కరెంట్ ప్రాఫిట్ పర్ ఐఫోన్ ఎంత ఉంది? 37,000 రూపీస్ ఉంది. ఒకవేళ యుఎస్లో బలవంతంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తే 5,000కి పడిపోతుంది, ఎందుకంటే 32,000 కదా పడేది మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్లో చేస్తే. 37 - 32 5,000 పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఐఫోన్ ప్రైస్ పెంచుతారు. 85,000 ఉన్నదల్లా 1.2 lakh చేస్తారు. దగ్గర దగ్గర 1.2 lakh చేస్తే జెన్జీ వాళ్ళు కొంటారా? జెన్జీ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు కదా, ఇంత ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? కేవలం టారిఫ్స్ పడటం వల్ల, లేకపోతే యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల పెరుగుతుంది, అంతేగాని వేరే దేశంలో చేస్తే తక్కువకి వస్తుంది కదా, ఇదన్నీ ఆలోచించి కొంటారా? కొనరు. సో ఇంకో పక్క భారతదేశం అనేది పెరుగుతూ ఉంది, సైలెంట్గా పెరుగుతూ ఉంది. అండ్ యాపిల్ అనేది చైనా నుంచి డిపెండెన్సీని చిన్నగా తగ్గించుకుంటా ఉంది. భారతదేశంలో డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? చీప్ స్కిల్డ్ లేబర్ ఉన్నారు కానీ రేట్ తక్కువ. మళ్ళీ మ్యాసివ్ చాలా ఎక్కువ ఉంది స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెంచుతున్నారు భారతదేశంలో. సో ఇదంతా ఐఫోన్కి లేకపోతే ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ సెక్టర్కి చాలా అడ్వాంటేజ్. అదే ట్రంప్ మాట విని అమెరికాలోనే ఉంటే ఫోన్లు ప్రైసులు పెరుగుతాయి, ప్రాఫిట్ తగ్గుతుంది, కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో యూఎస్ కన్జ్యూమర్ అనేవాడు సఫర్ అవుతాడు. సరే ఐఫోన్ పోతే పోయింది, భారతదేశానికి ఏం ప్రాబ్లం ఉంది? శాంసంగ్ ఉంది, మైక్రాన్ ఉంది, టెస్లా ఉంది, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. ట్రంప్ టారిఫ్ అనేది వాళ్ళ ప్రజలకే ఇబ్బంది పెరుగుతుంది. వీళ్ళు ఏదో షార్ట్ టర్మ్లో వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకుంటున్నారు కానీ లాంగ్ టర్మ్లో కార్పొరేట్స్ ఇబ్బంది పడతాయి, తర్వాత యూఎస్ కన్స్యూమర్సే ఇబ్బంది పడతారు. ట్రంప్కి అక్కడే బ్యాక్లాష్ వస్తుంది, చిన్నగా అక్కడ కూడా రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ట్రంప్ వెర్రితనము, ట్రంప్ పిచ్చి పిచ్చి చేష్టలు అనేవి దేశానికే నష్టం తగులుతున్నాయి.